అదేవిధంగా డైరెక్టర్ ఎన్నో సినిమాలు దాదాపు 150 సినిమాలేమో డైరెక్ట్ చేశారు. తర్వాత 200 సినిమాల పైగా మాటలు రాశారు, కథ మాటలు అందించారు. తర్వాత స్వయంగా యాక్టర్ కూడా ఎంత మంచి మామగారు లాంటి సినిమాలన్నీ తను యాక్ట్ చేశారు, విషాదాన్ని వర్ణించారు. రాములమ్మ లాంటి ఒక విప్లవ సినిమాని నిజంగా విజయశాంతికి అదొక మైలురాయిలాగా ఆయన అందించారు. ఇలా ఎన్నో అభ్యుదయ భావాలు, విప్లవ భావాలు, కమ్యూనిస్టులకి సపోర్టుగా ఉన్నారనేటువంటి మంచి పేరు కూడా ఆయనకు వచ్చింది. అట్లాంటి అన్న మరి ఇంకా ఉండి, వయసు కూడా పెద్ద వయసు కాదు, 75 సంవత్సరాలు. ఆయన ఇంకెన్నో మరి గొప్ప విచిత్రాలు సృష్టిస్తారు ఈ సినిమా రంగంలో అనుకుంటే, కానీ మరి ఎందుకో అర్థం కావట్లేదు. దేవుడు మంచివాళ్ళని ఎందుకు తీసుకుపోతాడో కూడా ఇప్పటికీ ఇది ఒక అర్థం కానటువంటి ప్రశ్నే ఇది. ఏదైనా ఇండస్ట్రీ మాత్రం పూర్తిగా చూపు కోల్పోయిందని నేను ఫీల్ అవుతూ ఉన్నాను. దాసరి నారాయణరావు గారు లేనటువంటి సినిమా చిత్రసీమను ఊహించలేనటువంటి పరిస్థితి. ఏవైనా ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి కలగాలని కోరుకుంటా ఉన్నాను.